హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో మిరపకాయలతో కట్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం నేను ఇక్కడ ఒక 1/2 కిలో మిరపకాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఒక మిరపకాయను 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత శనగపిండి తీసుకొని అందులోకి కొంచెం 1 అర స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, అలాగే వాము కాస్త నలుపుకొని వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది వాము వేసుకుంటే. దీన్నంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మనం బజ్జీ వేసుకోవడానికి కన్వీనియంట్గా పిండిని కలుపుకోవాలి. మరీ లూజ్గా లేకుండా అలాగని మరీ గట్టిగా లేకుండా పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మిరపకాయలను శనగపిండిలో ముంచి పెనంలోకి వేసుకోవాలి. మిరపకాయలను నేను మరీ పొడవుగా ఉంటే ఆయిల్లో వేసుకోవడానికి కష్టంగా ఉంటుందని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. లేదంటే 2 పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా కట్ బజ్జీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత 2 వైపులా టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. మరీ బాగా ఫ్రై అవ్వకుండా కాస్త పిండి మిరపకాయకు పట్టేటట్లుగా ఉన్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి. మరీ బాగా ఫ్రై చేసుకోకూడదు. కట్ బజ్జీ చేసుకోవాలనుకున్నప్పుడు వీటిని ఇలా ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలి ఉన్న మిరపకాయలన్నింటినీ పిండిలోకి ముంచి ఇలా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని అన్నింటినీ ఇలా ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న వాటిని అయితే ఒక్కొక్క పీస్ను 2 పార్ట్స్గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని తిరిగి ఆయిల్లోనికి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మిరపకాయల కారం తగ్గుతుంది. అలాగే లోపలి వరకు బాగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ విధంగా వేసుకుంటే కట్ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ను సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్నాను నేను ముందుగానే. ఇలా మొత్తం మిరపకాయలన్నీ కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్న ఆనియన్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వర్షం పడేటప్పుడు చాలా వేడివేడిగా చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.